తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30న జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో స్థిరపడిన వారి ఓట్లు ఎవరికి ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉంటాయి అనేది రాజకీయ పార్టీల్లో చర్చ జరుగుతూ ఉంది. వాళ్ళే 35 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను శాసించబోతూ ఉన్నారు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాదు, ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో అధికంగా ఉన్న సీమాంధ్ర వాసులకు స్థిరపడిన వారు వాళ్ళ ఓట్లపై ఆధారపడి ఉన్నాయి ఆ 35 సీట్ల గెలుపు ఓటములు. 35 కాకుండా మరో 35 నియోజకవర్గాల్లో కొద్ది సంఖ్యలో ఉన్నారు. ఈ సీమాంధ్ర వాసులు దీనికి చంద్రబాబు నాయుడు అరెస్ట్కి లింక్ ఉన్నది. 2014 వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉండే సీమాంధ్ర వాసులు అందరూ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ విభజన రాజకీయాన్ని ప్రోత్సహిస్తున్నదని చెప్పి సమైక్యాంధ్రను కోరుకున్న తెలుగుదేశం పార్టీకి 2014 దాకా ముక్త కంఠంతో సీమాంధ్ర వాసులు తెలంగాణలో స్థిరపడిన వారు మద్దతు ఇచ్చారు. 2014లో రాష్ట్రము ఏర్పడిన తరువాత కూడా 15 నియోజకవర్గాల్లో 15 మంది ఎమ్మెల్యేలు గెలవటం, మల్కాజ్గిరిలో ఆనాడు మల్లారెడ్డి తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీగా గెలవటం విశేషం. ఇక 2014 తరువాత సీమాంధ్ర వాసులు సరే ఎలాగో రాష్ట్రం ఏర్పడింది, మనం ఏదైతే వద్దనుకున్నామో అదే ఏర్పడింది, సరే మారిన పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది కనుక ఆ పార్టీకి మద్దతు ఇద్దామని స్థానిక సంస్థల ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వటం ప్రారంభించి 2018 ఎన్నికల్లో వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చి టీఆర్ఎస్ పార్టీకి ఘన విజయాన్ని వచ్చేలా చేశారు. రాష్ట్ర విభజన మా వల్లే జరిగింది అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకి 2014లో వాళ్ళకు వచ్చిన సీట్లు 21. నేనే ఛాంపియన్ని, నా వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చెప్పుకునే కేసీఆర్కి వచ్చింది 63. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడటానికి కావాల్సిన 61 అయితే బొటాబొట్టిన వచ్చినాయి కేసీఆర్కి. ఇక 2018 ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కడ చూసిన అవినీతి, ఈ అవినీతి టీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రభుత్వాన్ని అంతమొందాలని కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, కోదండరాం, టీజేఎస్, తెలుగుదేశం పార్టీ అన్నీ కలిసి ఒక మహాకూటమిని ఏర్పరిచి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే సంకల్పంతో ఏ నియోజకవర్గంలో 2 అభ్యర్థులు, టీఆర్ఎస్, మహాకూటమి అభ్యర్థి. ఏమి సాధించారు? కాంగ్రెస్ పార్టీకి 19 సీట్లు వచ్చినాయి 2018లో. ఆ 18 సీట్లు 19 మంది గెలిచారు. ఆ 19లో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతలో పశువులు అమ్ముడుపోయారు. ఇక 2018 తర్వాత క్రమేణా తెలంగాణ రాష్ట్రంలో స్థిరపడిన సీమాంధ్ర వాసులు ఈ టీఆర్ఎస్, బీఆర్ఎస్కి దూరం జరగటం ప్రారంభమైంది. ఇక చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగిన తర్వాత సీమాంధ్ర వాసులందరూ కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. మరి కేటీఆర్ తెలిసి మాట్లాడాడో తెలవక మాట్లాడాడో ఆయన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో స్థిరపడిన సీమాంధ్ర వాసుల యొక్క హృదయాలను గాయపరిచిని, మనోభావాలు దెబ్బతిన్నాయి.
పాపం సాఫ్ట్వేర్ రంగ నిపుణులు హైటెక్ సిటీ నిర్మాణం జరిగి నేటికి 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ పూర్తయింది. ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు పుణ్యం వల్ల ఆ రోజు హైటెక్ సిటీ నిర్మాణం వల్లనే ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం, మాకు ఉద్యోగాలు వచ్చినాయని వాళ్ళు శనివారం ఆదివారం సంఘీభావం తెలియజేయటానికి వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతమైన నిరసన ర్యాలీ నిర్వహిస్తుంటే పోలీసులు ఉక్కుపాదం మోపి మాకు కేటీఆర్ ఆదేశాలు ఇచ్చాడు, ఇక్కడ నిరసనలు చేయడానికి వీల్లేదని చెప్పి సీమాంధ్ర వాసులు సాఫ్ట్వేర్ రంగ నిపుణులు చంద్రబాబు నాయుడికి ఆదివారం పూట ఎవరికి ఇబ్బంది ఉండదని నిర్మానుష్యమైన ప్రాంతంలో మద్దతు నిరసన తెలియజేస్తుంటే వాళ్ళపై పోలీసులు విరుచుకుపడ్డారు. కేటీఆర్ ఘాటైన విమర్శలు చేశాడు. ఇక్కడ శాంతియుతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేయొద్దు, హైటెక్ సిటీ ప్రాంతంలో చుట్టుపక్కల ఎక్కడా కూడా ఇలాంటి నిరసన కార్యక్రమాలు శాంతియుతమైన నిరసనలైనా నేను అంగీకరించను, మీది ఏదైనా ఉంటే పొండిరా పొండి, ఆంధ్రాకు పొండిరా, రాజమండ్రికి పొండి, అమరావతికి పొండి, అక్కడ మీ నిరసనలు తెలియపరచండి. తెలంగాణ రాష్ట్రంలో హైటెక్ సిటీ సమీపంలో ఎక్కడైనా ఇలాంటివి నిరసనలు తెలియజేశారా కబడ్దారనే విధంగా ఆయన మాట్లాడాడు. దాంతో కేవలం సాఫ్ట్వేర్ రంగ నిపుణులే కాదు, తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాలలో నివసిస్తున్న సీమాంధ్రవాసులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, అలాగే సాఫ్ట్వేర్ రంగ నిపుణులు, కమ్మ సామాజిక వర్గం వారు, ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా బాధపడ్డారు. ఇంక అంటాడు కేటీఆర్, అది జగన్కి చంద్రబాబు నాయుడికి, జగన్కి లోకేష్ మధ్య పంచాయతీ, ఆ పంచాయతీ ఏదో వాళ్ళు ఆంధ్రాలో తేల్చుకుంటారు, దయచేసి ఆంధ్ర పంచాయతీని తెలంగాణలోకి రానివ్వము, నేను సహించను అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలతో సీమాంధ్ర వాసులు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి దూరం జరిగారు. ఇంకా కొంతమంది కాంగ్రెస్ నాయకులు సంకలు కొట్టుకుంటా ఉన్నారు. సీమాంధ్ర వాసులు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకపోతే మాకే ఓటు అని. సీమాంధ్ర వాసులు వాళ్ళు ఆంధ్రాలో ఉన్నా తెలంగాణలో ఉండా పొరపాటున చచ్చినా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో హస్తం గుర్తుకు ఓటు వేయరు. ఎందుకంటే వాళ్ళు ఈనాటికి కూడా వాళ్ళు మాట్లాడుకునే భాష ఎలా ఉంటుందంటే, తెలుగు తల్లిని సోనియా గాంధీ గొడ్డలి తీసుకుని తల మీద పెట్టి నరికేసింది, కత్తి పెట్టి నిలువున చీల్చేసింది. అటువంటి సోదర భావంతో మెలుగుతున్న తెలంగాణ ఆంధ్ర ప్రజల మధ్య చిచ్చుపెట్టి 2 రాష్ట్రాలుగా విభజించి ఎవరి కోసం చేసింది? ఈరోజు కేసీఆర్ కల్వకుట్ల కుటుంబ పాలన కోసం చేసింది. ఏ విధంగా కూడా భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదని, ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో అడ్రస్ లేకుండా కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైనదో అదే ఆగ్రహము సీమాంధ్ర వాసులకు తెలంగాణలో కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ పేరు చెబితేనే భగ్గుమంటారు తెలంగాణ ప్రాంతంలో ఉండే సీమాంధ్ర వాసులు. అందువల్ల ఇక్కడుండే సీమాంధ్ర వాసులు ఎట్టి పరిస్థితిలో ఈ రాష్ట్ర విభజనకు, ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతి దిక్కుమాలిన పరిస్థితికి దిగజారటానికి కారణమే కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళు ఆ పార్టీని నిందిస్తున్న తరుణంలో ఎవ్వరూ కూడా సీమాంధ్ర వాసులు తెలంగాణలో నివసిస్తున్న ఏ జిల్లా వాసులు కానీ పట్టణంలో వారు కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయటానికి సిద్ధంగా లేరు. పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు కలిసింది. చంద్రబాబు నాయుడు సెంట్రల్ జైల్లో రాజమండ్రిలో ఉంటే ములాఖత్తు ద్వారా చంద్రబాబు నాయుడిని కలిసి
ధైర్యంగా భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉండి కూడా తెలుగుదేశం పార్టీతో నేను పొత్తు పెట్టుకుంటున్నానని జైలు నుంచి బయటికి రాగానే, చంద్రబాబు నాయుడిని కలిసి రాగానే ఆయన పత్రికాముఖంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటన చేశాడు. ఆ విధంగా జనసేన తెలుగుదేశం పార్టీ దగ్గరైనాయి. అదే ప్రభావం తెలంగాణలో కూడా కనపడుతుంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయటం లేదు. జనసేన తెలుగుదేశం పార్టీకున్న మైత్రి వల్ల ఈ రోజున తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు, సాఫ్ట్వేర్ రంగ నిపుణులు, చంద్రబాబు నాయుడు అభిమానులు జనసేన పార్టీ అభ్యర్థులకు 8 నియోజకవర్గాల్లో ఓట్లు వేయటమే కాకుండా ఇతర నియోజకవర్గాల్లో కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోకేష్ని ప్రత్యేకంగా ఆహ్వానించి, లోకేష్ వచ్చిన సమయంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరిని కూడా లోకేష్ సమక్షంలో కూర్చుండబెట్టి మాట్లాడారు. తద్వారా తెలుగు ప్రజలకు ఇరు రాష్ట్రాల్లో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సంకేతాన్ని పంపారు. చంద్రబాబు నాయుడు అరెస్టులో భారతీయ జనతా పార్టీ యొక్క ప్రమేయము ఏమాత్రము లేదు అని. లోకేష్తో అంతర్గత చర్చల్లో చంద్రబాబు నాయుడుతో అమిత్ షా జూన్లో మాట్లాడారు. ఆగస్టులో చంద్రబాబు నాయుడుతో జాతీయ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడారు. ఇప్పటికే పొత్తుకు సంబంధించిన అన్నీ కూడా ఖరారైనవి. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే, పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం అధికారికంగా ఒక ప్రకటన చేయబోతా ఉంది. ఆంధ్రప్రదేశ్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి కూటమిగా 2014లోలా పోటీ చేయడానికి సిద్ధమని, 13 గతంలో వల్లే 13 అసెంబ్లీ సీట్లు, 6 లోక్సభ సీట్లలో భారతీయ జనతా పార్టీ పోటీ చేయబోతా ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ 106 అభ్యర్థులను ఖరారు చేసింది. జనసేన 40 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. బీజేపీ కూడా 13 మంది శాసనసభ్యులను, 6 లోక్సభ సభ్యుల జాబితాను సిద్ధం చేసుకుని 3 పార్టీలు కలిసి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాయి. అందువల్ల జనసేన, బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఉండే మైత్రి వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉండే సీమాంధ్ర వాసులందరూ కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వటం తథ్యం. తద్వారా బీజేపీ అధికారంలోకి రావటం, బీసీ ముఖ్యమంత్రిగా ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి కావటం తథ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కేసీఆర్ 2014లో అధికారంలో రాగానే ఆయనకి ఎవడు సలహా ఇచ్చాడో, సీమాంధ్ర ప్రాంతం నుంచి 50 సంవత్సరాల క్రితం వచ్చి ఇక్కడ స్థిరపడిన 26 బీసీ కులాలను బీసీ కులాల జాబితా నుంచి తొలగించి వారికి వచ్చే విద్యలో ఉండే రిజర్వేషను, ఉద్యోగ అవకాశాలు పూర్తిగా తొలగించి 2 లక్షల కుటుంబాల యొక్క ఆగ్రహవేశాలకు గురయ్యాడు. ఇది గమనించిన భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ, మేము అధికారంలో రాగానే కేసీఆర్ కక్షపూరితంగా వాళ్ళు ఆంధ్ర నుంచి వచ్చారని ఆ భావంతో 26 కులాలను బీసీ జాబితా నుంచి తొలగించాడో వాటిని మళ్ళీ బీసీ జాబితాలో చేర్చటానికి మేము కంకణబద్ధులై ఉన్నామని కమలనాథులు చెప్పటం అనేది విశేషం. ఈ 26 మంది బీసీ జాబితాలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన కళింగ, తూర్పు కాపు, కొప్పు వెలమ 3 సామాజిక వర్గాలకు చెందిన వారు అధికంగా ఉన్నారు. ఆ 2 లక్షల కుటుంబంలో ఈ 26 సీమాంధ్ర బీసీలు ఎవరైతే బీసీ జాబితా నుంచి తొలగించబడ్డారో వాళ్ళు ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసే అవకాశం లేదు.
వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి మాకు పూర్వ వైభవం వస్తుందని ఆశతో భారతీయ జనతా పార్టీకి మద్దతిచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు. సీమాంధ్రవాసులే కాకుండా హైదరాబాద్ నగరంలో నిజామాబాద్, కరీంనగర్ ఇలాంటి నగరాలలో ఉత్తర భారతం నుంచి వచ్చి స్థిరపడిన వారి సంఖ్య గణనీయంగా ఉంది. వాళ్ళు మార్వాడీలు, జైన్లు, గుజరాతీలు, రాజస్థానీలు, పంజాబీలు, బీహారీలు, కాయస్థులు, అట్లాగే వివిధ కులాలకు చెందినవారు, జాట్లు, వీళ్ళందరూ కూడా వాళ్ళు మోదీ పట్ల అమితమైన ప్రేమ, మమకారం. ఎవరిని అడిగినా కూడా ఉత్తర భారతం నుంచి వలస వచ్చి తెలంగాణ రాష్ట్రంలో స్థిరపడిన వారు వాళ్ళందరి యొక్క దృష్టి కమలం పట్ల ఉన్నది. అందువలనే గోషామహల్ నియోజకవర్గం నుంచి రాజాసింగ్ విజయం నల్లేరు మీద నడక. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ఉండే ఓటర్లలో 70% ఉత్తర భారతం నుంచి వచ్చి స్థిరపడిన వారే. వీళ్ళందరూ కూడా ఒక పదం వాడుతుంటారు తెలంగాణలో, సెటిలర్లు అంటారు. ఉత్తర భారతం నుంచి వలస వచ్చిన వారు కానీ, సీమాంధ్ర వాసులు ఇక్కడ తెలంగాణలో స్థిరపడిన వారు కానీ సెటిలర్ అనే పదం వాడితే వాళ్ళకి ఆవేశం వస్తుంది, ఆగ్రహం వస్తుంది. ఏం సెటిలర్ అయ్యా, మా తాత ఇక్కడికి వచ్చాడు, మా తాత 70 ఏళ్ల క్రితం ఇక్కడికి వస్తే ఇంకా మేము సెటిలర్ ఏంటి? ఆ ఊరి నుంచి వచ్చారను, సీమాంధ్ర నుంచి వచ్చి స్థిరపడ్డారను. ఆ సెటిలర్ అనే పదం ఉపయోగిస్తే వాళ్ళు ఆగ్రహవేశాలకు గురవుతారు. అందువల్ల సీమాంధ్రవాసులే కాక ఉత్తర భారతం నుంచి వలస వచ్చి స్థిరపడిన వారందరి యొక్క ఆలోచన ధోరణి ఒక్కసారి కమలం డబల్ ఇంజిన్కి ఓటు వెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు. ఎవరైతే కొంతమంది చెప్తున్నారు రేవంత్ రెడ్డి అంట చంద్రబాబు నాయుడికి శిష్యుడంట, ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి వలస వచ్చాడంట, అందువల్ల రేవంత్ రెడ్డిని చూసి కాంగ్రెస్ పార్టీకి వేస్తారంటే వాళ్ళు రేవంత్ రెడ్డిని చూడరు. వాళ్ళు చూసేది రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసి తెలుగు తల్లిని గొడ్డలు పెట్టి నిలువున చీల్చేసిన సోనియా గాంధీని చూస్తారు కానీ రేవంత్ రెడ్డిని చూడరు. ఇక ఆ మాటకు వస్తే మరి కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడు దగ్గర శిష్యరికము చేసి రవాణా మంత్రిగా పనిచేశారు కదా. అందువల్ల ఇక్కడ పార్టీ ముఖ్యం. రేవంత్ రెడ్డి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ వదిలి కాంగ్రెస్లో ప్రవేశించాడో కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాన్ని, భావజాలాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏ విధంగా నష్టం చేసిందని చూస్తారు సీమాంధ్రవాసులు. అందువల్ల ఎట్టి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వమని చెప్పలేదు. పరోక్షంగా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇస్తున్న సంకేతాలు ఎలా ఉన్నాయంటే భారతీయ జనతా పార్టీ అమిత్ షా చంద్రబాబు నాయుడిని ఆహ్వానించారు, లోకేష్ని ఆహ్వానించారు. రహస్య మంతనాలు జరిగినాయి. రహస్య మంతనాలు ఏంటంటే పొత్తు పెట్టుకోబోతున్నామని. అయితే చంద్రబాబు నాయుడికి, లోకేష్ ఇద్దరికీ కూడా చెప్పాడు అమిత్ షా, ఇప్పుడు ఎక్కడా కూడా పత్రికాముఖంగా ప్రకటించద్దు, మీ నాయకులకు, శ్రేణులకు నోటి మాట కింద ప్రచారం చేసుకోండి కానీ పత్రికా ప్రకటన చేయొద్దని చెప్పిన కారణం వల్ల వాళ్ళు బయటపడటం లేదు. కనుక లోకేష్, చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరూ కూడా బీజేపీ పార్టీకి దగ్గరగా ఉన్నారు. 2024 ఏప్రిల్ మేలో జరిగే లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 150 సీట్లకు పైగా విజయం సాధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని 2014లో లాగా ఏర్పరిచి సంకీర్ణ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ
కేంద్ర క్యాబినెట్లో విజయనగరం నుంచి లోక్సభ సభ్యుడిగా గెలిచి మళ్ళీ అక్కడుండే అశోక్ గజపతి రాజు కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపడితే విశాఖ నగరం నుంచి బీజేపీ తరపున 2024 ఎన్నికల్లో లోక్సభ నుంచి ఘన విజయాన్ని సాధించి పురంధరేశ్వరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 శాసనసభ సీట్లలో బీజేపీ పోటీ చేసి దాంట్లో 2 మాజీ మంత్రులు కామినేని శ్రీనివాస్ కైకలూరు నియోజకవర్గం నుంచి, అలాగే జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి 2 పోటీ చేసి గెలిచి వాళ్ళిద్దరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్లో సంకీర్ణ ప్రభుత్వంలో వీళ్ళిద్దరూ కూడా మంత్రులుగా పనిచేయబోతున్నారని ఊహాగానాలు ఉన్నాయి. మంత్రిత్వ శాఖ గురించి కూడా చెప్పుకుంటున్నారు. కామినేని శ్రీనివాస్ మళ్ళీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అవుతాడు. ఆ విధంగా బీజేపీ, తెలుగుదేశం, జనసేన మైత్రి బలపడిన తరుణంలో తెలంగాణ రాష్ట్రములో తెలుగుదేశం పార్టీ అభిమానులు, శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానులు, చంద్రబాబు నాయుడు అభిమానులు, సాఫ్ట్వేర్ రంగ నిపుణులు, కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు, జనసేన పార్టీకి మద్దతిచ్చే కాపు, బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు సామాజిక వర్గాలు, మెగాస్టార్ అభిమానులు, చెర్రీ బన్నీ వాళ్ళ అభిమానులు, వీళ్ళందరూ కలిసి జనసేన బీజేపీ కూటమి విజయం సాధించడం తథ్యం. 65 సీట్లు పైగా బీజేపీ జనసేన కూటమి విజయం సాధించి మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో కమలం జెండా ఎగరేసి మొదటి ముఖ్యమంత్రి పీసీ ముఖ్యమంత్రి ఈటెల రాజేందర్ని ముఖ్యమంత్రిగా ఆయనకి బాధ్యతలు ఇచ్చే పరిస్థితి ఉత్పన్నమైందని, రోజు రోజుకి భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పెరుగుతుంటే కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ, అన్నారం ఎలా కుంగిపోతున్నాయో బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రతిష్ట, వాళ్ళ యొక్క బలం కూడా కుంగిపోతుందని, కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా 2018 తర్వాత ఒక్క ఎన్నికలో కూడా డిపాజిట్ కూడా దక్కలేదు. దుబ్బాక డిపాజిట్ లేదు, హుజూరాబాద్ డిపాజిట్ లేదు, అట్లాగే మునుగోడులో డిపాజిట్ లేదు, గ్రేటర్ హైదరాబాద్లో అడ్రస్ లేదు. 150 డివిజన్లో కేవలం 2 డివిజన్లు. ఆ విధంగా పతనావస్థలో ఉండే కాంగ్రెస్ పక్క రాష్ట్రమైన కర్ణాటకలో గెలిచామని, అక్కడ గెలుపు ఇక్కడ దేనికి ఉపయోగపడదని, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఆ గెలిచిన ఎమ్మెల్యే ఆ పార్టీలో కొనసాగుతాడనే గ్యారంటీ లేదు. మళ్ళీ కేసీఆర్ వాళ్ళను కొనేస్తాడు, మంత్రి పదవో మరో పదవో ఇచ్చే ప్రలోభ పెడతాడు. ఇంకోటి ఏంటంటే తెలుగు ప్రజల సెంటిమెంటు వరుసగా 2 సార్లు దాటి 3వసారి అదే పార్టీకి ప్రభుత్వము అధికారాన్ని తెలుగు ప్రజలు కట్టబెట్టరు. అది తెలుగుదేశం పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా గత 60 సంవత్సరాల రాజకీయ విశ్లేషణ చూస్తే ఎన్నడూ కూడా కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ 2 టర్ములు 10 సంవత్సరాలు దాటి హ్యాట్రిక్ కొట్టిన సందర్భాలు లేవు. టీఆర్ఎస్ బీఆర్ఎస్కి 10 ఏళ్ళు అయిపోయినాయి, 2 అవకాశాలు అయిపోయినాయి. కనుక మార్పు తథ్యం, తెలుగు ప్రజల యొక్క మనస్తత్వం, సెంటిమెంటు మార్పు తథ్యం. ఆ మార్పు దిశగా ఒక్కసారి కమలాన్ని రుచి చూద్దాం. డబుల్ ఇంజన్ సర్కారు, మోదీ కేంద్రంలో 3వసారి ప్రధానమంత్రిగా ఉంటూ రాష్ట్రంలో ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రిగా ఉంటే మన తలరాతలు ఏ విధంగా మారతాయో, మన బతుకులు మారతాయని రాష్ట్ర ప్రజలు ఆశగా మార్పు కోసం ఎదురు చూస్తూ కమలానికి మద్దతు ఇచ్చి కమలాన్ని గెలిపించే దిశగా అడుగులు వేస్తున్నారు. సీమాంధ్ర వాసులు తెలంగాణలో ఉండే అన్ని జిల్లాల్లో కూడా 35 నియోజకవర్గాలు కాదు, మరో 35 నియోజకవర్గాల్లో కూడా వాళ్ళు బీజేపీ జనసేన కూటమికి మద్దతు ఇచ్చే దిశగా ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు.